ముఖ్యంగా మన కొలలో వాతాల వల్ల అనేక ఇబ్బందులు అయితే పడుతున్నాం అనమాట. ఈ వాత సమస్యలన్నిటికీ ఈ వాతం లడ్డు అనేది పరిష్కార మార్గం. కోడి సరిగ్గా ఇసుకరపోయినా, సరిగ్గా మేతలు తినకపోయినా, తిన్న మేత అరక్కపోయినా, అదేవిధంగా తిన్న మేత బాడీకి పట్టకపోయినా, అట్లాంటి సమస్యలన్నిటికీ ఒకటే ఈ వాతం లడ్డు పరిష్కారం అన్నమాట. ఈ వాతం లడ్డు ధర కేవలం 20 రూపాయలు మాత్రమే. ఈ కోడికి ఏ విధంగా వేయాలంటే పొద్దున్నే పొరగడుపున ఒక లడ్డు వేసుకుంటే సరిపోతుంది. అది కూడా 15 రోజులకు ఒకసారి వేసుకుంటే కోడి అంతా యాక్టివ్గా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద విసురులు విసురుతుంది. అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఈ వాతం లడ్డు మాత్రమే. ఈ లడ్డు కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న మన బాబు టీవీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, అదేవిధంగా ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్టు ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి నెమిలి డాగా ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి కోడి డాగా, కోడి మిరపండు డాగా, కోడి ఎర్రమైమిలి, కోడి ఎర్రకక్కిర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకాకి, కాకిడాగ పర్ల, కాకిడాగా, తెల్లకాకి అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా 7 నుంచి 8 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకినెమిలి ఎక్కడన్నా తెలయకుంటే మంచిదనమాట. సో అదేవిధంగా తర్వాత గెలిచారనేసరికి కాకినెమిలి, 9 కాకి, పసింగల కాకి, పశ్చిమ సేతు అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ లాసింగ్ క్లాస్ వచ్చేసరికి ఎర్రడాగలు, ఎర్ర పొలాలు, ఎర్ర మేళాలు, ఎర్ర బ్రాస్లని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 10 నుంచి 11 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి కాకి నీళ్ళు ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి కోడి కాకి, కోడి పాలబ్రాసు, కోడి నల్లబొట్లు, ఎర్రబొట్లు, సేతువాలు, కోడి పొలాలు, కోడి డాగ పింగళాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకాకి డాగ, 9 కాకి, కాకినిబులు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 10 నుంచి 11 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా ఇటు గెలిసరికి నల్ల కాకిడాగ, ఎర్ర కాకిడాగ, కాకిడాగ పర్ల, నల్ల పచ్చ కాకని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి అబ్రాసు, కోడి నల్ల ఎర్ర కక్కెరలో, కోడి పొలాలని లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి ఎర్ర పసింగల, కాకినేవి పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి గట్టి కుసి, నేవల పింగళ అబ్రాసు, పెసర పసింగల కక్కిర, పసింగల సేతువాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి కాకి, కోడి ఎర్రకక్కిర, కోడి ఎర్రమేళాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 12 నుంచి 1 గంట మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ 1 to 1:45 మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి డాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ తగ్గసరికి కోడి ఎర్రకక్కిర, గరుడు మేళ, ఎర్రపొల, కోడి మిరపండు డాగ్ అనేవి ఇక్కడ విండో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి గట్టి కుసి, నేల పెంగళ అబ్రాసు, పెసర పసింగల కక్కిర, పసింగల సేతువాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 1 to 1:45 మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 2 to 2:45 మధ్యకాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకిని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి 9 కాకి, పసిమి నల్లకాకి, నల్లసవల, నల్లకట్ట అబ్రాసులు అనేవి ఇక్కడ విన్నోతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్కి డాగ పింగళాలు, కోడి పింగళాలు, ఎర్రమైలాలు, ఎర్ర బ్రాసులు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2 to 2:45 మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 3 to 3:45 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి కాకిని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి కోడి నెమిలి, తెల్ల సేతువ, తెల్ల కక్కిర, నల్ల కక్కిర, తెల్ల బ్రాసులు అనేవి ఇక్కడ విన్నోతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి 9 కాకి, పసింగల నల్లకాకి, నల్లసవల, నల్ల కాకిడాగ అని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3 to 3:45 మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 4 to 4:45 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసిమి పచ్చకాకి డాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి నల్ల కాకిడాగ, ఎర్ర కాకిడాగ, కాకిడాగ పర్ల, గట్టి కాకని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, తెల్ల నెమిలి, ఎర్ర మైలాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 4 to 4:45 మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు.
ఫ్రెండ్స్ అదేవిధంగా 5 to 5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సి వచ్చేసరికి తెల్లనేలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే మీరు తగ్గసరికి పసింగల సేతువ, పెసర పసింగల కక్కిర, నేవిల అబ్రాస్ పింగళ, నేవిల డాగలు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ వచ్చేసరికి కోడి డాగ, కోడి కాకి, ఎర్రమేల, మిరపండి డాగలని లాసతో చూసే అవకాశం కూడా ఇక్కడ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఎంతవరకు అండి. సో వంతలు జరుగుతున్నాయి, బర్రెలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోగలరు. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే జరిగింది. సో కావున పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.